అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 10థ్ క్లాస్ యొక్క సీబీఎస్ఈ సిలబస్. నూతనంగా ఏవైతే టెక్స్ట్ బుక్స్ మారినాయో వాటికి సంబంధించినటువంటి లెసన్స్ అనేవి ఈ ప్లేలిస్ట్‌లో ఉన్నాయి. ఇది టెక్స్ట్ బుక్‌కి సంబంధించి, ఇదేమో సప్లిమెంటరీ రీడర్‌కి సంబంధించినటువంటి పాఠ్యాంశాలనమాట. ప్లేలిస్ట్‌లో ఈ ప్లేలిస్ట్‌లు 2 కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. అట్లానే గ్రామర్‌కి సంబంధించి అవి కూడా ఉంటాయి. దయచేసి గమనించండి. ఇప్పుడు మనం సెకండ్ చాప్టర్ అండి. ఏదైతే సప్లిమెంటరీ రీడర్‌లో ఉన్నటువంటి సెకండ్ యూనిట్ 2 ఏదైతే ఉందో 'ద థీఫ్ స్టోరీ' బై రస్కిన్ బాండ్ చూస్తున్నాం. పేజ్ నెంబర్ 8లో మీకు ఈ లెసన్ అనేది ఉంటుంది. ఏంటి థీఫ్ స్టోరీ? ఎవరు ఆ దొంగ? అనేది మనం ఈ లెసన్‌లో చూస్తాం. ఏంటా కథ అనేసి. యాక్చువల్‌గా 'ద థీఫ్ బై రస్కిన్ బాండ్' అన్నా కూడా ఇదే అవుతుంది. పేజ్ నెంబర్ 8. ఏ యంగ్ బాయ్ మేక్స్ ఫ్రెండ్స్ విత్ అనిల్. మేక్స్ ఫ్రెండ్స్ విత్ అంటే స్నేహం చేయడం. ఒక కుర్రోడు ఏం చేస్తాడంటే అనిల్ అనే అబ్బాయితో స్నేహం చేయడం జరుగుతుంది. అనిల్ ట్రస్ట్ హిమ్ కంప్లీట్లీ అండ్ ఎంప్లాయ్స్ హిమ్. అనిల్ అనే అతను ఏం చేస్తాడంటే ఈ కుర్రోడిని నమ్ముతాడు. నమ్మేసి తనకేం చేస్తాడంటే ఉద్యోగం అయితే ఇవ్వడం జరుగుతుంది. డస్ ద బాయ్ బిట్రే హిస్ ట్రస్ట్? మరి ఆ ఎవరైతే బాలుడు ఉన్నాడో, అబ్బాయి ఉన్నాడో, మరి నమ్మక ద్రోహం అనేది చేయడం జరుగుతుందా? వెన్నుపోటు అనేది పొడుస్తాడా? చూద్దాం. ఐ వాజ్ స్టిల్ ఏ థీఫ్ వెన్ ఐ మెట్ అనిల్. నేను అనిల్‌ని కలిసినప్పుడు ఇంకా నేను దొంగనే. అండ్ థో ఓన్లీ 15, నా వయసు కేవలం 15 ఏళ్లే. ఐ వాజ్ అన్ ఎక్స్‌పీరియన్స్డ్ అండ్ ఫెయిర్లీ సక్సెస్‌ఫుల్ హ్యాండ్. నాది అందెవేసిన చెయ్యి. దేంట్లో? దొంగతనం చేయడంలో. ఇది ఎవరు చెప్తున్నాడు? దొంగ చెప్తున్నాడు. దొంగ చెప్తున్నాడు తన యొక్క ఫ్లాష్ బ్యాక్ ఏందో చెప్తున్నాడు. అనిల్‌ని కలిసినప్పుడు కూడా నేను దొంగే. నాకు అనిల్‌ని కలిసినప్పుడు నాకు 15 ఏళ్ళు. అండ్ నేను దొంగతనం చేయడంలో ఎక్స్‌పర్ట్‌ని. అనిల్ వాజ్ వాచింగ్ ఏ రెజ్లింగ్ మ్యాచ్ వెన్ ఐ అప్రోచ్డ్ హిమ్. అనిల్ అనే అతను ఏం చేస్తున్నాడు? కుస్తీ పోటీ చూస్తున్నాడు. హి వాజ్ అబౌట్ 25. అనిల్‌కి ఎన్నేళ్ళంటే 25 ఏళ్ళు. ఏ టాల్ లీన్ ఫెలో, చాలా పొడుగ్గా ఉన్నాడు. కాకపోతే సన్నటి వ్యక్తి. అండ్ హీ లుక్డ్ ఈజీ గోయింగ్. ఏదైనా కానీ తేలిగ్గా తీసుకునేటటువంటి తత్వం అనిల్‌ది. అండ్ కైండ్, దయ కలిగిన వాడు అనిల్. అండ్ సింపుల్ ఎనఫ్ ఫర్ మై పర్పస్. ఈ విధంగా దయ, జాలి గుణం కలిగిన వాళ్ళని నేను బోల్తా కొట్టించడం చాలా సులభం. కాబట్టి నేను ఏదైతే చేయాలి అనుకుంటున్నానో, ఏదైతే మోసం చేయాలనుకుంటున్నానో దానికి తగ్గ వ్యక్తి, రెడీగా ఉన్న వ్యక్తి ఎవరంటే అనిల్. నేనిప్పుడు అనిల్‌ని మోసం చేయొచ్చు. ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఎంతోమందిని ఈ వ్యక్తి మోసం చేశాడనమాట. 15 ఏళ్లే కానీ మోసం చేయడంలో మాత్రం ఎక్స్‌పర్ట్. ఐ హాడ్ నాట్ హ్యాడ్ మచ్ లక్ ఆఫ్ లేట్. అయితే రీసెంట్‌గా పాపం అతనికి పెద్దగా అదృష్టం కలిసి రాలేదు ఈ దొంగకి. అండ్ థాట్ ఐ మైట్ బి ఏబుల్ టు గెట్ ఇంటు ద యంగ్ మ్యాన్స్ కాన్ఫిడెన్స్. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? అనిల్ కంట్లో పడాలి. అనిల్ యొక్క విశ్వాసం అంటే అనిల్ ఏందంటే ఈడు మంచోడు, ఈడిని పనిలో పెట్టుకోవచ్చు అనే నమ్మకాన్ని కలిగించాలి. నమ్మకాన్ని కలిగించి తర్వాత నమ్మక ద్రోహం చేయాలి. యూ లుక్ ఏ బిట్ ఆఫ్ రెజ్లర్ యువర్ సెల్ఫ్. అనిల్ దగ్గరికి వెళ్ళాడు అనేసి, అయ్ నువ్వు కుస్తీ పోటీ చేసేవాడిలాగున్నావే అన్నాడు. ఏ లిటిల్ ఫ్లాటరీ హెల్ప్స్ ఇన్ మేకింగ్ ఫ్రెండ్స్. బిస్కెట్లేస్తే ఈజీగా ఫ్రెండ్స్ అవుతారు. అబ్బా నువ్వు చాలా అందంగా ఉన్నావే, ఈ విధంగా అనమాట. 2 బిస్కెట్లేసేస్తే పడుంటారనమాట. అట్లానే ఈ దొంగ కూడా అనిల్ దగ్గరికెళ్ళేసి ఏం చేశాడు? చక్కగా ఫ్లాటరీ అంటే అసలు అక్కడ అలా ఉండదు. కానీ సన్నగా పొడుగ్గున్నాడు. కుస్తీ పోటీ చేసేవాడిలాగా ఉన్నావు అనేసి అన్నాడనమాట. బిస్కెట్ అని అర్థమైపోతుంది. సో డూ యూ. అనిల్ కూడా తెలివి తక్కువేం గాదు. నువ్వు గూడా అలానే కనిపిస్తున్నావోయ్ అన్నాడు. విచ్ పుట్ మీ ఆఫ్ ఫర్ ఎ మూమెంట్. ఇది షాక్ కొట్టినట్టయిందనమాట పాపం దొంగకి. బికాజ్ ఎట్ దట్ టైమ్ ఐ వాజ్ రేదర్ థిన్. యాక్చువల్‌గా చెప్పాలి అంటే ఇతను కూడా బాగా సన్నగా ఉన్నాడు. ఇతను ఏదైతే పన్నాగం పన్నాడో అదే రకంగా ఆన్సర్ అయితే చెప్పడం జరిగింది. వెల్ ఐ సెడ్ మోడెస్ట్‌లీ ఐ డూ రెజిల్ ఏ బిట్. సరే దొంగ మరి పాపం ఆయన తానా అంటే తందానా అంటే కూడా బుట్టలో పడతారనమాట. కాబట్టి అవును,
నేను కొంచెం కుస్తీ పోటీ నేను చేస్తూ ఉంటానని దొంగ చెప్పాడు. వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడిగాడు అనిల్. హరి సింగ్ అని చెప్పాడు ఈ దొంగ. కాబట్టి ప్రస్తుతానికి దొంగ పేరు హరి సింగ్. ఎందుకని ప్రస్తుతానికి అంటున్నాను? ఐ లైడ్. దొంగ అబద్ధం చెప్పాడు. దొంగ దోచుకోవడానికి వస్తాడు, అబద్ధాలే చెప్తాడు. ఐ టుక్ ఏ న్యూ నేమ్ ఎవ్రీ మంత్. ప్రతి నెల ఒక పేరు తీసుకుంటాడనమాట, పెట్టుకుంటాడనమాట. ప్రతి నెల ఒక పేరు పెట్టుకుంటాడు. దట్ కెప్ట్ మీ అహెడ్ ఆఫ్ ద పోలీస్ అండ్ మై ఫార్మర్ ఎంప్లాయర్స్. ఎందుకని ఇలా చేస్తాడంటే ఇతను దొరకకుండా, పోలీసులకి దొరకకుండా, అట్లానే అంతకుముందు అనిల్ లాంటి వ్యక్తుల్ని మోసం చేశాడుగా పాపం. పనిలో పెట్టుకుంటే సమయం చూసుకున్నాడు, వాళ్ళ ఇంట్లో దొంగతనాలు చేశాడు, పరారయ్యాడు. పోలీసుల దగ్గరికి వెళ్ళి ఏదో ఒక పేరు చెప్తారు కాబట్టి వాళ్ళు ఈ వ్యక్తి దొరకడనమాట ఇంకా. ఎందుకంటే పేరు వేరు, ఫోటోలు అయ్యంటే ఆ రోజుల్లో తక్కువ కాబట్టి దొరకడం కష్టం కాబట్టి ఈ విధంగా మోసం అనేది చేయడం జరిగింది. ఆఫ్టర్ దిస్ ఇంట్రడక్షన్ అనిల్ టాక్డ్ అబౌట్ ద వెల్ ఆయిల్డ్ రెజ్లర్ హూ వర్ గ్రంటింగ్, లిఫ్టింగ్ అండ్ థ్రోయింగ్ ఈచ్ అదర్ అబౌట్. ఇక ఈ పరిచయాలు అయిన తర్వాత హరి సింగ్, అనిల్ మొత్తానికి పరిచయాలు అయిన తర్వాత అనిల్ ఏం చేశాడంటే, అదిగో ఆయిల్ పూసుకుని ఉన్న రెజ్లర్ ఉన్నాడే చూడు, గట్టిగా అరుస్తున్నాడే, ఎత్తుకొని ఇసిరేస్తున్నాడు చూసా అతను అనేసి వాళ్ళ వివరాల గురించి మాట్లాడుకున్నాడు. ఐ డెంట్ హ్యావ్ మచ్ టు సే. జస్ట్ వింటున్నాడు అంతే ఈ దొంగ. అనిల్ వాక్డ్ అవే. ఇక అనిల్ చెప్పినంతసేపు చెప్పేసి చిన్నగా వెళ్ళిపోయాడు. ఐ ఫాలోడ్ క్యాజువల్లీ. అతను మరి వేటాడాలంటే మరి వెనకాల వెళ్ళాలిగా. అనిల్ ఇప్పుడు ఇతనికి, ఈ దొంగకి ఒక జింకలాగా వేటాడడానికి. కాబట్టి అనిల్ వెనకాలే వెళ్ళాడనమాట క్యాజువల్గా. హలో అగైన్ హీ సెడ్. చూశాడు అనిల్ చూసి, హలో ఏంటి? ఐ గేవ్ యూ మై మోస్ట్ అప్పీలింగ్ స్మైల్. అప్పీలింగ్ అంటే అట్రాక్టివ్, ఆకర్షణీయమైన నవ్వు. ఏహే అన్నాడు. ఐ వాంట్ టు వర్క్ ఫర్ యూ ఐ సెడ్. నాకు నీ దగ్గర పని చేయాలని ఉంది అన్నాడు. అనిల్ అప్పుడు ఏమన్నాడంటే, బట్ ఐ కాంట్ పే యూ. కానీ నేను నీకు ఏ విధమైన జీతం అయితే ఇలేనబ్బా అన్నాడు అనిల్. పేజ్ నెంబర్ 9. ఐ థాట్ దట్ ఓవర్ ఫర్ ఎ మినిట్. ఒక నిమిషం ఆలోచించాడు ఈ దొంగ. పర్హాప్స్ ఐ హ్యావ్ మిస్జడ్జ్డ్ మై మ్యాన్. ఓహో, ఇవ్వలేవా? ఈడేదో బాగా ఉన్నోడు అనుకున్నానే, కానీ ఈడు జీతమే ఇలేనంటున్నాడే. అరే రే రే అనుకుంటున్నాడు. పొరపాటు చేశానా అనేసి. ఐ ఆస్క్ కెన్ యూ ఫీడ్ మీ. అప్పుడు ఈ దొంగ ఏం చేశాడంటే, మరి నాకు బో పెడతావా అని అడిగాడు. కెన్ యూ కుక్. సరే వంట వండగలవా అని అనిల్ అడిగాడు. ఐ కెన్ కుక్ ఐ లైడ్ అగైన్. మరలా అబద్ధం చెప్పాడు. ఇప్పుడు కావాల్సింది దొంగతనం చేయడం. వాడి ఇంట్లో ఏది దొరికితే అది నమ్మకంగా ఉండడం, ఏది తనకు దొరికిన నాడు జెండా ఎత్తేయడం. ఐ కెన్ కుక్ ఐ లైడ్ అగైన్. మరలా చెప్పాడు, నాకు వంట బాగొచ్చు, సూపర్గా వచ్చు. ఇఫ్ యూ కెన్ కుక్ దెన్ మేబీ ఐ కెన్ ఫీడ్ యూ. నువ్వు వంట వండితే ఖచ్చితంగా నేను నీకు అన్నం అనేది పెట్టగలను. హీ టుక్ మీ టు హిజ్ రూమ్ ఓవర్ జూమ్నా స్వీట్ షాప్. ఇక జూమ్నా స్వీట్ షాప్ పైన అతని రూమ్ ఉంది, అక్కడ తీసుకెళ్ళాడు. టోల్డ్ మీ ఐ కుడ్ స్లీప్ ఆన్ ద బాల్కనీ. బాల్కనీలో నువ్వు చక్కగా నిద్రపోవచ్చు. బట్ ద మీల్ ఐ కుక్డ్ దట్ నైట్ మస్ట్ హ్యావ్ బీన్ టెరిబుల్ బికాస్ అనిల్ గేవ్ ఇట్ టు ఏ స్ట్రే డాగ్ అండ్ టోల్డ్ మీ టు బీ ఆఫ్. ఇప్పుడు వంట వచ్చు అన్నాడుగా, సరే వంట వండరా బాబు అని వస్తువులు ఇచ్చాడు అండ్ వంట వండాడు. ఎంత అద్భుతంగా ఉంది అంటే, అనిల్ ఒక ముద్ద నోట్లో పెట్టుకొని వెంటనే అన్నం తీసుకెళ్ళి వీధి కుక్కకి ఇచ్చేసి వెంటనే ఇంటికి వచ్చి, నువ్వు ఇక బయటికి పోవచ్చు అనేసి ఈ దొంగ హరి సింగ్, దొంగ పేరు పెట్టుకున్నాడు కదా, ఈ దొంగని బయటికి పో అనేసి అన్నాడు. బట్ ఐ జస్ట్ హంగర్. కానీ అతని చుట్టే తిరుగుతూ ఉన్నాడు. స్మైలింగ్ ఇన్ మై మోస్ట్ అప్పీలింగ్, వెరీ అట్రాక్టివ్ స్మైల్తో ఈ అనుకుంటా అండ్ చుట్టూ తిరుగుతున్నాడు. ఎప్పుడైతే ఇలా చూశాడో అనిల్కి ఈ కుడ్ నాట్ హెల్ప్ లాఫింగ్. నవ్వకుండా ఉండలేకపోయాడు. హసీతో ఫసీ అంటారు, నవ్వితే అయిపోయినట్టే. ఇక పాపం ఈ విషయం తెలియక అనిల్ కూడా నవ్వడం జరుగుతుంది. అయితే యాక్చువల్గా అనిల్కి ఈ వ్యక్తి గురించి చిన్నగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ జర్నీ ఎలా సాగుతుందో చూద్దాం. లేటర్ ఆ తర్వాత హీ ప్యాటెడ్ మీ ఆన్ ద హెడ్. ఇక తల మీద అట్లా ఓకేలే ఏం కాదులే అన్నట్టుగా నిమిది. సెడ్ నెవర్ మైండ్, హీ వుడ్ టీచ్ మీ టు కుక్. అయితే
ఎలా వండాలో కూడా నేర్పిస్తా అన్నాడు ఈ వ్యక్తి హరిసింగ్కి. హీ ఆల్సో టాట్ మీ టు రైట్ మై నేమ్. అతని పేరు రాసుకోవడం నేర్పించాడు. యాక్చువల్గా అతనికి ఏమీ రాదనమాట, అక్షరాస్యుడు కాదు ఈ దొంగ, నిరక్షరాస్యుడు, పేర్లు రాయడం ఏమీ తెలియదు. అండ్ సెడ్ హీ వుడ్ సూన్ టీచ్ మీ టు రైట్ హోల్ సెంటెన్సెస్. అంతేకాదు అండ్ పూర్తి వాక్యాలు రాయడం. అంటే ఇతను చదువుకోలేదు, చదువు నేర్పిస్తున్నాడు. చదువు కూడా వంట వండడంతో పాటు చదువు కూడా నేర్పిస్తున్నాడు. అండ్ టు యాడ్ నంబర్స్, అంతేకాదు మ్యాథ్స్ కూడా నేర్పిస్తున్నాడు. అంటే ఎడిషన్స్, కూడికలు అవి కూడా నేర్పిస్తాడు. ఐ వాజ్ గ్రేట్ఫుల్. చాలా 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 అసలు ఆనందంగా ఉంది. అసలు ఇతను నాకు చాలా మేలు చేస్తున్నాడు అనేది ఇతనికి ఉందన్నమాట. చాలా ఆనందపడ్డాడు. ఐ న్యూ దట్ వన్స్ ఐ కుడ్ రైట్ లైక్ అన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ దేర్ వుడ్ బి నో లిమిట్ టు వాట్ ఐ కుడ్ అచీవ్. ఇతను ఏమనుకుంటున్నాడంటే ఈ దొంగ, నేను ఒక్కసారి గనక రాయగలిగితే, హోల్ సెంటెన్సెస్ గనక నేను రాయగలిగితే దేర్ వుడ్ బి నో లిమిట్, నా ఎదుగుదలకి ఎలాంటి అవరోధం ఉండదు అనేసి అనుకుంటున్నాడు హరిసింగ్. ఇట్ వాస్ క్వైట్ ప్లెజెంట్ వర్కింగ్ ఫర్ అనిల్. అనిల్ కోసం పనిచేయడం చాలా ఆనందంగా ఉంటుంది. ఐ మేడ్ ద టీ ఇన్ ద మార్నింగ్. పొద్దున్నే టీ చేస్తాడు. అండ్ దెన్ వుడ్ టేక్ మై టైమ్ బయింగ్ ద డే సప్లైస్. ఆ రోజుకి కావాల్సినటువంటి ఏవైతే వస్తువులు ఉన్నాయో అవి కొనడానికి వెళ్తాడు. యూజువల్లీ మేకింగ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ అబౌట్ రూపీ a డే. రోజుకో రూపాయి చొప్పున లేపేస్తుంటాడు. అంటే సరుకులకి వెళ్తాడు, ఈ సరుకులు అది ఎక్కువైంది ఇది ఎక్కువైంది అని అనుకుంటా ఒక రూపాయి అంటే ఇప్పుడు పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ ఈ కథ ఎప్పుడైతే రాయబడిందో అప్పుడు చాలా పెద్ద విషయం. ఐ థింక్ హీ న్యూ ఐ మేడ్ ఏ లిటిల్ మనీ దిస్ వే బట్ హీ డిడ్ నాట్ సీమ్ టు మైండ్. యాక్చువల్గా అతనికి తెలుసు మిగిల్చుకుంటున్నానని, కాకపోతే పెద్దగా దాని గురించి అనిల్ పట్టించుకోలేదు. పేజ్ నెంబర్ 10 చూసినట్లయితే, అనిల్ మేడ్ మనీ బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్. అనిల్కి రెగ్యులర్ ఇన్కమ్ లేదు. ఎలా ఉండిద్దంటే వస్తే వరదలాగా వస్తుంది, లేకపోతే కరువులాగా ఉంటుంది. ఎప్పుడు కూడా రెగ్యులర్ ఇన్కమ్ అనేది ఉండదు. హీ వుడ్ బారో 1 వీక్. ఒక వారం అప్పు వేరే వాళ్ళ దగ్గర అడిగి తీసుకుంటాడు. లెండ్ ద నెక్స్ట్ వారం అప్పిచ్చే స్థాయికి ఉంటాడు. హీ కెప్ట్ వరింగ్ అబౌట్ హిజ్ నెక్స్ట్ చెక్. అతనికి డబ్బులు ఎప్పుడు వస్తాయనేది అతనికే తెలీదు. అరే నెక్స్ట్ చెక్ ఎప్పుడు వచ్చిద్దో. చెక్ అంటే డబ్బులు యాక్చువల్గా ఏంటంటే చెక్ రాసిస్తారనమాట అది. బట్ యాజ్ సూన్ యాజ్ ఇట్ అరైవ్డ్ హీ వుడ్ గో అవుట్ అండ్ సెలబ్రేట్. కానీ ఎప్పుడైతే తనకి డబ్బులు వస్తుందో బయటికి వెళ్ళిపోయి కొంచెం సెలబ్రేట్ చేస్తాడు, ఎంజాయ్ చేస్తాడు, హోటల్కి వెళ్ళి తినడము అట్లా చేస్తుంటాడు. ఇట్ సీమ్స్ హీ రోడ్ ఫర్ మ్యాగజైన్స్. అతను ఏం చేస్తాడంటే మ్యాగజైన్స్కి రాస్తూ ఉంటాడు, ఆర్టికల్స్ కానివ్వండి అలాంటివి. ఏ క్వీర్ వే టు మేక్ ఏ లివింగ్. ఇది ఎవరు రెగ్యులర్గా చేసేది. క్వీర్ అంటే ఒక నార్మల్ అయింది కాదు, నార్మల్గా జరిగే పని అయితే, అందరూ చేసే పని అయితే కాదు ఇది. ఒక విలక్షణమైనటువంటి జీవనోపాధి ఇది. అంటే అందరూ చేసే పని కాదు, రాస్తాడు, అతన్ని పబ్లిష్ అయ్యి బాగా ఇదైతే అతనికి డబ్బులు వస్తాయి. వన్ ఈవినింగ్ హీ కేమ్ హోమ్ విత్ ఏ స్మాల్ బండిల్ ఆఫ్ నోట్స్. ఒకసారి ఏం జరిగిందంటే ఒక చిన్న డబ్బులు కట్ట పట్టుకొచ్చాడు. సేయింగ్ హీ హ్యాడ్ జస్ట్ ఏ సోల్డ్ ఏ బుక్ టు పబ్లిషర్. ఒక పుస్తకాలు అచ్చు వేసే వ్యక్తికి తన పుస్తకాన్ని అమ్మినట్టుగా చెప్పాడు. ఎట్ నైట్ ఐ సా హిమ్ టక్ ద మనీ అండర్ ద మ్యాట్రస్. అతను నిద్రపోయేటటువంటి ఏదైతే కింద వేసుకుంటూ పరుచుకుంటాడో దిండు లాంటి దాని కింద అతను ఏం చేశాడంటే ఈ డబ్బుల్ని దాచిపెట్టడం చూశాడు. టక్ అంటే దోపడం. జనరల్గా మనం మ్యాట్రస్ అంటే చాప అలాంటివి వేసుకుంటాం కదా, అలాంటివి దాని కింద ఏం చేశాడంటే ఇతను ఆ డబ్బులు అనేవి పెట్టడం అయితే జరిగింది. ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఫర్ అనిల్ ఫర్ ఆల్మోస్ట్ ఏ మంత్. ఒక నెల నుంచి పనిచేస్తున్నాడు, అంటే నెల రోజులైంది హరిసింగ్ అనే పేరుతో ఈ దొంగ చేరి. అండ్ అపార్ట్ ఫ్రమ్ చీటింగ్ ఆన్ ద షాపింగ్ చేసినప్పుడల్లా చీటింగ్ చేశాడు, అంటే ఎంతో కొంత మిగిల్చుకొని దగ్గర పెట్టుకున్నాడు. హ్యాడ్ నాట్ డన్ ఎనీథింగ్ ఇన్ మై లైన్ ఆఫ్ వర్క్. కానీ ఈ దొంగ ఏదైతే రెగ్యులర్గా చేస్తాడో ఆ దోచుకునే పని అనేది స్టార్ట్ చేయాల. ఐ హ్యాడ్ ఎవ్రీ ఆపర్చునిటీ ఫర్ డూయింగ్ సో. అసలు అతనికి చేయడానికి ప్రతి అవకాశం ఉందన్నమాట. అవకాశం అనేది మెండుగున్నాయి. అనిల్ హ్యాడ్ గివెన్ మీ ఏ కీ టు ద డోర్. అసలు దొంగకే తాళాలు ఇచ్చేశాడు, తన గది యొక్క తాళాలు ఇచ్చేశాడు. అండ్ ఐ కుడ్ కమ్ అండ్ గో. అవసరమైనప్పుడు బయటికి వెళ్ళొచ్చు, అవసరమైనప్పుడు రావచ్చు, యాజ్ ఐ ప్లీజ్, ఎలా కావాలంటే అలా, ఎప్పుడు కావాలంటే అప్పుడు. హీ వాజ్ ద మోస్ట్ ట్రస్టింగ్ పర్సన్ ఐ హ్యాడ్ ఎవర్ మెట్. అతన్ని అంత నమ్మకస్తుడు ఈ జీవితంలో ఈ దొంగ ఎప్పుడూ చూడలే. ఎందుకంటే దొంగకే తాళాలు ఇచ్చేశాడు.
అసలు మెండుగున్నాయి. ఎప్పుడైనా సరే నమ్మక ద్రోహం వెన్నుపోటనేది ఏయడానికి పూర్తిగా అవకాశం ఇచ్చేశాడు అనిల్ హరీసింగ్‌కి. అండ్ దట్ ఈస్ వై ఇట్ వాస్ సో డిఫికల్ట్ టు రాబ్ హిమ్. దొంగ చేతిలోనే తాళాలున్నప్పుడు చాలా కష్టం దొంగతనం జేయడం. ఎందుకు అంటే, వాడి చేతిలో తాళాలుంటాయి కాబట్టి, దొంగతనం జేయాలంటే వాడికి భయం. ఎందుకని? వాడి దగ్గరే తాళాలున్నాయి కాబట్టి. దొంగ ఎలా జేయాలనుకుంటాడు? రహస్యంగా జేయాలనుకుంటాడు. కానీ ఇతని దగ్గరే తాళాలున్నప్పుడు చేస్తే తెలిసిపోద్ది. ఇట్ ఈస్ ఈజీ టు రాబ్ ఎ గ్రీడ్ మ్యాన్. ఒక ఆశపోతోడిని, ఒక బాగా దురాశపరుడిని దోచుకోవడం పెద్ద విషయం ఏం గాదు. బికాస్ హీ కెన్ అఫోర్డ్ టు బి రాబ్డ్. అతని దగ్గర డబ్బులుంటాయి, ఖర్చు పెట్టడు. ఎప్పుడు డబ్బులుంటాయి వాడి దగ్గర. కాబట్టి రెడీగుంటాడు దోచుకోబడ్డానికి. బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు రాబ్ ఎ కేర్‌లెస్ మ్యాన్. కానీ ఒక నిర్లక్ష్యంగా ఉన్న మనిషి దగ్గర దోచుకోవాలంటే చాలా కష్టం. ఎందుకని? సమ్‌టైమ్స్ హి డస్ నాట్ ఈవెన్ నోటీస్ హి హాస్ బీన్ రాబ్డ్. అసలు ఇక్కడ అరే! వాడి దగ్గర దొంగతనం చేసినా పట్టించుకోవట్ల. ఎందుకని? డబ్బులు కొన్ని ఏం చేస్తున్నాడు మధ్య మధ్యలో నొక్కేస్తున్నాడు. కానీ కేర్‌లెస్‌గా ఉంటాడు. రూ. 10 ఆడ పడేస్తాడు. అసలయి ఉన్నాయా? పోయినియా? ఏమైనియా? అని పట్టించుకోనే పట్టించుకోడు. అండ్ దట్ టేక్స్ ఆల్ ద ప్లెజర్ ఔట్ ఆఫ్ ద వర్క్. దీంతో అసలు చాలా ఆనందంగా ఉంది హరిసింగ్‌కి. అరే! దోచుకుంటున్నా గాని పట్టుబడట్లా. షాపింగ్‌కెళ్తున్నా అక్కడ డబ్బులు కొంచెం మిగిల్చుకుంటున్నా. ఇంతయినయి 100 అనుకోండి. 120 అని చెప్తున్నా. రూ. 20 పాకెట్‌లో ఏసుకున్నా. అంటే జనరల్‌గా ఉదాహరణకు చెప్తున్నా. ఇక రూపాయి అలా లేపేస్తున్నాడు. చిన్న పిల్లలు కూడా అలానే చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటి విషయం అంటే ఇంట్లో కూడా అతను పెట్టిన చోట లేపేస్తూ ఉంటాడనమాట. చాలా ఆనందంగా ఉంది. అసలు తీసుకుంటుంటే ఎవడు పట్టించుకోకపోతే ఇంకేముంది? వెల్ ఇట్ ఈస్ టైమ్ ఐ డిడ్ సమ్ రియల్ వర్క్. ఇప్పుడు తన డ్యూటీలోకి, తను చేయాల్సిన పనిలోకి దిగాల్సిన సమయం వచ్చేసింది. ఐ టోల్డ్ మై సెల్ఫ్. దొంగ తనకు తానే చెప్పుకున్నాడు. అబ్బా! వచ్చేసిందిరా అవకాశం. ఐయామ్ ఔట్ ఆఫ్ ప్రాక్టీస్. అసలు ప్రాక్టీస్ లేకుండా పోయింది. ప్రాక్టీస్ జేయాల. ఏం జేయాలా? అసలు చక్కగా మన వృత్తి ఏంటి? దొంగతనం జేయడం. అవకాశం వచ్చింది గాబట్టి విరుచుకుపడదాం. అండ్ ఇఫ్ ఐ డోంట్ టేక్ ద మనీ హి విల్ ఓన్లీ వేస్ట్ ఇట్ ఆన్ హిస్ ఫ్రెండ్స్. ఇప్పుడు పాపం తీసుకొచ్చి ఒక కట్టని ఏం జేశాడు? చాప కింద అలాంటి ప్లేస్‌లో ఏం జేసాడు? దోపేశాడు. ఇప్పుడు నేను ఆ డబ్బుల్ని తీసుకోకపోతే పాపం అనిల్ ఏం చేస్తాడు? ఆ డబ్బునంతా వృధాగా, కేర్‌లెస్‌గా, నిర్లక్ష్యంగా ఫ్రెండ్స్ మీద ఖర్చు పెట్టేస్తాడు. ఆఫ్టర్ ఆల్ హి డజంట్ ఈవెన్ పే మీ. పైగా నాకు అసలు డబ్బులు ఇయ్యట్ల అనిల్. కాబట్టి నేనేం చేద్దాం? పాపం అనిల్‌కి పాపం ఖర్చు పెట్టేసుకుంటాడు. వృధా చేసేసుకుంటాడు కాబట్టి, మన ప్రాక్టీస్‌కైనా సరే ఆ డబ్బులు ఉపయోగపడతాయి కాబట్టి లేపేద్దాం అనేసి హరిసింగ్ దొంగ పేరు కదా! హరిసింగ్ ఆ దొంగ పేరు కూడా దొంగదే. అనిల్ వాజ్ అస్లీప్. అనిల్ నిద్రపోతున్నాడు. ఏ బీమ్ ఆఫ్ మూన్‌లైట్ స్టెప్డ్ ఓవర్ ద బాల్కనీ అండ్ ఫెల్ ఆన్ ద బెడ్. ఇక మంచి ఆహ్, పున్నమి చంద్రుడు ఏదైతే ఉందో ఆ చంద్రుడి నుంచి కిరణాలొస్తున్నాయి. బాల్కనీ నుంచి వచ్చి ఏదైతే నిద్రపోతున్న బెడ్ మీద ఉందో అక్కడ పడుతున్నాయి. ఐ సాట్ అప్ ఆన్ ద ఫ్లోర్. పాపం నిద్ర పట్టట్లేదు. కూర్చున్నాడు. కన్సిడరింగ్ ద సిట్యుయేషన్. మంచి అవకాశం వచ్చింది డబ్బుల్ని కొట్టేయడానికి. ఇంతకాలం డబ్బుల్ని కొట్టేయడానికి డబ్బులు లేవు. కానీ ఇప్పుడు డబ్బులొచ్చినియి. కాబట్టి కొట్టేద్దాం. ఇఫ్ ఐ టుక్ ద మనీ ఐ కుడ్ క్యాచ్ ద 10:30 ఎక్స్‌ప్రెస్ టు లక్నో. ప్లాన్ ఏసేసుకుంటున్నాడు. ఇప్పుడు నేను డబ్బులు తీసేసుకున్నాననుకో, ఇప్పుడు 10:30కి లక్నో బండుంది. 10:30 ఎక్స్‌ప్రెస్ టు లక్నో. లక్నోకెళ్ళడానికి బండి అనేది రెడీగా ఉంటుంది కాబట్టి 10:30ది ఆ ట్రైన్‌ని పట్టేసుకుందాం. స్లిప్పింగ్ ఔట్ ఆఫ్ ద బ్లాంకెట్. తాను ఏదైతే బ్లాంకెట్ అంటే దుప్పటి ఏదైతే కప్పుకున్నాడో చిన్నగా దాంట్లో నుంచి జారుకుంటూ ఐ క్రెప్ట్ అప్ టు ద బెడ్. అనిల్ నిద్రపోతున్న బెడ్ వైపుకి పాక్కుంటా వెళ్ళాడు. అనిల్ వాజ్ స్లీపింగ్ పీస్‌ఫుల్లీ. చాలా ప్రశాంతంగా అనిల్ నిద్రపోతున్నాడు. హిస్ ఫేస్ వాజ్ క్లియర్ అండ్ అన్‌లైన్డ్. అతని మొహం అంతా కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది ఆ చంద్రుని కాంతిలో. అండ్ అన్‌లైన్డ్. ఎలాంటి చీకు చింతలు లేవు. అంతేకాదు మెలకువగా కూడా లేడు. నిద్రపోతున్నాడు. ఎలాంటి చీకు చింతలు లేవనమాట. ఈవెన్ ఐ హ్యాడ్ మోర్ మార్క్స్ ఆన్ మై ఫేస్ దో మైన్ వర్ మోస్ట్‌లీ స్కార్స్. అసలు ఇతనికి 15 ఏళ్లే కానీ తన యొక్క మొహం మీద
ఏమున్నాయంటే మచ్చలున్నాయి. ఎలాంటి మచ్చలంటే మైన్ వర్స్ మోస్ట్‌లీ స్కార్స్. అంటే దొంగ గదా! మొత్తానికి అతన్ని పట్టుకునే ప్రయత్నంలోనో మొత్తానికి అతనికి గాయాలైనటువంటి మచ్చలనేవి అతనికి అయినియనమాట. మొహమంతా ఘాట్లు లాంటివి, మచ్చలు లాంటివి ఉన్నాయి. మై హ్యాండ్ స్లిడ్ అండర్ ద మ్యాట్రెస్. ఏదైతే నిద్రపోతున్నాడో బొంత ఇట్లాంటివి ఉంటాయి కదా! దాని కిందికి చెయ్యి పోనిచ్చాడు. ఎక్కడైతే డబ్బులు దాచిపెట్టాడో. సెర్చింగ్ ఫర్ ద నోట్స్. ఆ నోట్స్ కోసం డబ్బులు కట్ట ఏదైతే ఉందో దానికోసం తీక్షణంగా వెతికాడు. వెన్ ఐ ఫౌండ్ దెమ్ ఐ డ్రూ దెమ్ అవుట్ వితౌట్ ఏ సౌండ్. చేతికి తగిలినప్పుడు ఎట్లాంటి శబ్దం అనేది రాకుండా చిన్నగా దాన్ని ఏం చేశాడంటే బయటికి లాగాడు. అనిల్ సైడ్ ఇన్ హిస్ స్లీప్. ఒక్కసారిగా అనిల్ ఏం చేశాడంటే నిట్టూర్పు విడిచాడు. అండ్ టర్న్ ఆన్ హిస్ సైడ్ టువర్డ్స్ మీ. వెంటనే శ్వాస అట్లా వదిలి ఈ దొంగ వైపు తిరిగాడనమాట. ఐ వాస్ టర్టిల్. ఒక్కసారిగా స్టన్ అయిపోయాడు ఆ దొంగ. అండ్ క్విక్లీ క్రాల్డ్ అవుట్ ఆఫ్ ద రూమ్. వెంటనే ఆ డబ్బులు తీసుకున్నాడు. రూమ్ నుంచి పాక్కుంటా బయటపడ్డాడు. వెన్ ఐ వాజ్ ఆన్ ద రోడ్. ఇక రోడ్డు మీదకి వచ్చేసాడు. ఐ బిగ్యాన్ టు రన్. దొంగ పరిగెత్తడం మొదలుపెట్టి. ఎందుకని? అనిల్ ఒకవేళ లేచి పట్టుకోవడానికి వస్తాడేమోనని. ఐ హ్యాడ్ ద నోట్స్ ఎట్ మై వేస్ట్. ఏం చేశాడంటే నడుము కట్టేసుకున్నాడు వాటిని. హెల్డ్ దేర్ బై స్ట్రింగ్ ఆఫ్ పైజమాస్. పైజమా అనే మామూలుగా ఎట్లా ఉంటుంది, ప్యాంట్ లాగా ఉంటుంది, నైట్ వేసుకునేది. దానికి ఏంటంటే స్ట్రింగ్స్ ఉంటాయి కట్టుకోవడానికి, జారిపోకుండా నైట్ డ్రెస్ లాంటిది అనమాట. కట్టుకోవడానికి ఏముంటాయంటే మనం బొత్తాలు ఇవి అంటుంటారు, దారాలు లాంటివి ఉంటాయి. దానికి ఏం చేశాడంటే ఆ డబ్బులు కట్టేసుకోండి, ఏం డౌట్ రాకుండా. ఐ స్లోడ్ డౌన్ టు ఏ వాక్ అండ్ కౌంటెడ్ ద నోట్స్. వెంటనే ఏం చేశాడు, చిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఈ నోట్లు లెక్క పెట్టాడు. అవి ₹600. అన్నీ 50లో ఉన్నాయి. అంటే 12 ₹50 నోట్లు ఉన్నాయి. 12 ₹50 నోట్లు ఇవి ₹600 అనమాట. ఐ కుడ్ లివ్ లైక్ యాన్ ఆయిల్ రిచర్ అప్ ఫర్ ఎ వీక్ ఆర్ టూ. ఒక సౌండ్ అరబ్ లాగా, అంటే అరబ్ వ్యక్తి బాగా రిచ్ కదా, అలా ఒక వారం 2 వారాల పాటు అద్భుతంగా హోటల్లో ఉంటూ అసలు ఎక్సలెంట్గా బతికేయచ్చు. ఒక రిచ్ మ్యాన్, ధనికుడిలాగా. పేజ్ నెంబర్ 11 అండి. వెన్ ఐ రీచ్ ద స్టేషన్ ఐ డి నాట్ స్టాప్ ఎట్ టికెట్ ఆఫీస్. ఐ హ్యాడ్ నెవర్ బాట్ ఏ టికెట్ ఇన్ మై లైఫ్ బట్ డాష్ స్ట్రైట్ టు ద ప్లాట్ఫామ్. వెంటనే అతను ఏం చేశాడంటే రైల్వే స్టేషన్ ప్లాన్ ఉంది కదా 10:30కి లక్నోకి వెళ్ళేటటువంటి ట్రైన్ని పట్టుకుందామని. ఈ ప్లాట్ఫామ్ మీదకి డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. జనరల్గా ఎవరు ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళరు. ఎక్కడికి వెళ్తారు, ముందు టికెట్ కొనడానికి వెళ్తారు. ఆ టికెట్ కొన్న తర్వాత ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి ట్రైన్ ఎక్కుతారు. కానీ ఇతను డైరెక్ట్గా ప్లాట్ఫామ్ వెళ్ళిపోయాడు. జీవితంలో ఎప్పుడు టికెట్ కొన్న చరిత్ర లేదు ఇతనికి. ద లక్నో ఎక్స్ప్రెస్ వాజ్ జస్ట్ మూవింగ్ అవుట్. అప్పుడే ఇతను వెళ్ళే టయానికే లక్నో ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ మూవ్ అవుతుంది. ద ట్రైన్ హ్యాడ్ స్టిల్ టు పికప్ స్పీడ్. ట్రైన్ ఇంకా ఫాస్ట్గా లేదు, చిన్నగా బయలుదేరింది. అండ్ ఐ షుడ్ హ్యావ్ బీన్ ఏబుల్ టు జంప్ ఇన్ టు వన్ ఆఫ్ ద క్యారేజెస్. ఈ బోగీలు ఉన్నాయి కదా, ఆ బోగీల్లో ఒక దానికి దూకుండాల్సింది, కానీ దూకల. బట్ ఐ హెజిటేటెడ్. ఎందుకనో అతనికి దూకాలనే మనసు రాల. వెళ్ళి దూకేయాలి ఆ బోగిలో కనిపిలా. ఫర్ సమ్ రీజన్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. ఎందుకు అలా అనిపించలేదో తనకు తాను దొంగ. యాక్చువల్గా చేసే పనులన్నీ కూడా ఇట్లాంటివే ఉంటాయి. ఓకే, ఇది పెద్ద అతనికి ఆశ్చర్యపరిచే విషయము కాదు, ఎప్పుడు జరిగేదే అనమాట. అంటే ఎప్పుడైనా తప్పించుకోవడానికి ఎప్పుడు కూడా టికెట్ పెట్టి డబ్బులు పెట్టి టికెట్ ఎప్పుడు కొనాల, ట్రైన్కి ఎప్పుడు కూడా ఆ విధంగానే వెళ్ళడం అయితే జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం ఎందుకనో వెళ్ళలేకపోయాడు. అండ్ ఐ లాస్ట్ ఛాన్స్ టు గెట్ అవే. అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఉన్నటువంటి మార్గాన్ని, అవకాశాన్ని కోల్పోయాడనమాట అనిల్ని వదిలేసి ఈ దొంగ ఈ అవకాశాన్ని ఏంటంటే మిస్ చేసుకున్నాడు ఈ దొంగ అనమాట. అనిల్ని ఏం చేశాడు, మోసం చేసేసి డబ్బులు తెచ్చుకున్నాడు. ప్లాట్ఫామ్ ఈ లక్నో ఎక్స్ప్రెస్ ఎక్కాలనుకున్నాడు. బట్ ఏం జరిగింది అంటే దూకాల్సింది, ఓ బోగిలోకి ఎంటర్ అవ్వాల్సింది, కానీ ఎందుకనో మనసు అతన్ని ఆపేసింది. అవకాశం అనేది ఈ హరి సింగ్ కోల్పోయాడు. అనిల్ నుంచి దూరంగా వెళ్ళేటటువంటి ఈ అవకాశం అన్నమాట మిస్ చేసుకున్నాడు హరి సింగ్. అయితే మంచి అవకాశాన్ని కోల్పోయాడు హరి సింగ్.
వెన్ ద ట్రైన్ హ్యాడ్ గాన్, ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత ఐ ఫౌండ్ మై సెల్ఫ్ స్టాండింగ్ అలోన్ ఆన్ డిజర్టెడ్ ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ మీద ఎవ్వరు లేరండి. డిజర్టెడ్ ప్లాట్ఫామ్ అంటే అసలు ఖాళీగా ఎడారిలాగా ఉంది, ఎవ్వరు లేరు. ఐ హ్యాడ్ నో ఐడియా వేర్ టు స్పెండ్ ద నైట్. ఆ రాత్రి ఎక్కడ గడపాలనే విషయం ఈ దొంగకి తెలీలా. ఎలా? ఎక్కడ? ఐ హ్యాడ్ నో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఉన్న దొంగకి ఫ్రెండ్స్ దొంగోళ్ళే ఉంటారు. బిలీవింగ్ దాట్ ఫ్రెండ్స్ వర్ మోర్ ట్రబుల్ దాన్ హెల్ప్. ఇంకోటేంది, ఈ దొంగకి దొంగ ఫ్రెండ్సే ఉంటారు. వాళ్ళు దొంగోళ్ళై ఉంటారు. వీడిని ఎప్పుడు దోచుకుందాం అని ఉంటారు. కాబట్టి ఫ్రెండ్స్ ఉంటారు. ఈ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఇంకా ట్రబుల్. కాబట్టి ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేడు. ఇతనికి ఫ్రెండ్స్ కూడా లేరు. అండ్ ఐ డిడ్ నాట్ వాంట్ టు మేక్ ఎనీవన్ క్యూరియస్ బై స్టేయింగ్ ఎట్ వన్ ఆఫ్ ద స్మాల్ హోటల్స్ నియర్ ద స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ దగ్గర చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయి. ఆ హోటల్స్ దగ్గరికెళ్ళి ఈడి వాలకంతో మరి ఆ హోటల్‌లో ఉన్నాడు అంటే ఖచ్చితంగా డౌట్ వస్తుంది. ఏందిరా వీడు ఇంత చిన్న వయసులో 15 ఏళ్లోడు మరి ఇంత డబ్బులు పెట్టి ఇక్కడ ఒంటరిగా ఉంటున్నాడు. వాడి దగ్గర ఇంకేమైనా ఉన్నాయని దోచుకోవడానికి రెడీ. వాడికి కూడా భయం. ద ఓన్లీ పర్సన్ ఐ న్యూ రియల్లీ వెల్ వాస్ ద మ్యాన్ ఐ హ్యాడ్ రాబ్డ్. అసలు తన జీవితంలో ఒక వ్యక్తి గురించి చక్కగా తెలిసిన ఎవరైనా ఉన్నారు తనకంటే, ఎవరి దగ్గర డబ్బులైతే దోచుకున్నాడో అతనే ఇతనికి తెలిసినవాడు, ఇంకెవరు లేరు. ఎవరతను? అనిల్. లీవింగ్ ద స్టేషన్ ఐ వాక్ స్లోలీ త్రూ ద బజార్. ఇక రైల్వే స్టేషన్‌ని వదిలేసి చిన్నగా బజార్‌లో నడుచుకుంటా వెళ్తున్నాడు. ఇన్ మై షార్ట్ కెరీర్ యాజ్ ఎ థీఫ్, తను దొంగగా ఉన్నటువంటి ఈ చిన్న సమయంలో ఐ హ్యాడ్ మేడ్ ఏ స్టడీ ఆఫ్ మెన్స్ ఫేసెస్ వెన్ దే హ్యాడ్ లాస్ట్ దేర్ గూడ్స్. ఎప్పుడైతే ఈ దొంగతనం చేయడం నేర్చుకున్నాడో, దొంగతనం జరిగిన తర్వాత కొంతమంది యొక్క వ్యక్తుల ముఖాల్ని అతను అబ్జర్వ్ చేశాడు. ద గ్రీడీ మ్యాన్ షోడ్ ఫియర్. ఈ ఆశపోతుంటాడే ఇంకా ఇంకా సమకూర్చాలి. అతనికి భయం అనేది వేసేది. రిచ్ మ్యాన్ షోడ్ యాంగర్. ధనికుడు అనుకో, అతనికి కోపం వచ్చేది, విపరీత కోపం వచ్చేది. ద పూర్ మ్యాన్ షోడ్ యాక్సెప్టెన్స్. అదే ఒక పేదవాడు గనక దోచుకోబడితే, మన బతుకులు ఇంతేరా, ఇలానే ఉంటాయి, ఇలానే గడుస్తాయి, ఇంతేరా మన బతుకులు, పెద్దగా మార్పు ఉండదని అంగీకరిస్తాడు వాడంతే. అదే ఆశపోతోడైతే భయపడతాడు, వామ్మో ఇంకా దోచుకుంటాడేమోనని. అదే ధనికుడు అనుకో ఏం చేస్తాడు, కోపం చూపిస్తాడు, వాడికి కోపం వచ్చింది. అదే పేదోడైతే అంతే మన బతుకులు ఇంతే అని దాన్ని అంగీకరించేస్తాడంతే. బట్ ఐ న్యూ దట్ అనిల్స్ ఫేస్. ఇప్పుడు అనిల్ ఫేస్ ఎలా ఉంటుందో ఇతను ఊహించుకుంటున్నాడు హరిసింగ్. వెన్ ఈ డిస్కవర్డ్ ద థెఫ్ట్, ఈ దొంగతనం జరిగింది అని అతను గమనించినప్పుడు, వుడ్ షో ఓన్లీ ఎ టచ్ ఆఫ్ స్నాడ్నెస్. బాధపడతాడండి అనిల్. ఎందుకని? నాట్ ఫర్ ద లాస్ ఆఫ్ మనీ, డబ్బులు పోయినందుకు కాదు, బట్ ఫర్ ద లాస్ ఆఫ్ ట్రస్ట్. నమ్మకం, ఎంతో నమ్మకంగా ఒక వ్యక్తి మీద అతను నమ్మకం పెట్టుకుంటే ఆ వ్యక్తి నమ్మక ద్రోహం చేశాడు. మంచితనం ఏదైతే ఉందో దానిని చంపేసినట్టుగా ఉంటుంది అనేసి ఈ దొంగ భావించడం మొదలుపెట్టాడు. అనిల్ ఖచ్చితంగా బాధపడతాడు, డబ్బులు పోయినందుకు కాదు, నమ్మకంతో ఒక వ్యక్తిని చేరదీసినప్పుడు ఆ వ్యక్తి నమ్మక ద్రోహం చేశాడే అని అందుకు. ఐ ఫౌండ్ మై సెల్ఫ్ ఇన్ ద మైదాన్ అండ్ సాట్ డౌన్ ఆన్ ఏ బెంచ్. మైదాన్ అంటే మన స్టేడియం ఇట్లాంటివి ఉంటాయి కదా, ఖాళీ ప్రదేశాలు అలాంటివి అనమాట. ఇక బెంచ్ మీద కూర్చున్నాడు. ద నైట్ వాజ్ చిల్లీ అంటే చాలా చలిగా ఉందన్నమాట ఆ రాత్రి. ఇట్ వాజ్ ఎర్లీ నవంబర్ స్టార్టింగ్. జనరల్గా ఎలా ఉంటుందంటే చలి స్టార్ట్ అవుతుంది. అండ్ ఏ లైట్ డ్రిజిల్ యాడెడ్ టు మై డిస్కంఫర్ట్. ఇప్పటికే లోపల రకరకాలుగా ఉంది హరిసింగ్కి, చల్లగా ఉంది బయట, దానికి తోడు చిన్న చినుకులు కూడా పడ్డం స్టార్ట్ అయినాయి. డ్రిజిల్ అంటే చిన్న చినుకులు అనమాట. సూన్ ఇట్ వాజ్ రైనింగ్ క్వైట్ హెవీలీ. చిన్న చినుకులుగా స్టార్ట్ అయిన వర్షం భయంకరమైన వర్షంగా మారింది. మై షర్ట్ అండ్ పైజామా స్టక్ టు మై స్కిన్. మొత్తం ఈ షర్ట్ కానివ్వండి, పైజామా కానీ మొత్తం చర్మానికి అంటుకుంది, అంటే బాగా తడిసిపోయాడు. అండ్ ఏ కోల్డ్ విండ్ బ్లూ ద రెయిన్ అక్రాస్ మై ఫేస్. దానికి తోడు చల్లటి గాలి ఆ వర్షాన్ని ఇంకా మొహం మీద కొట్టేటట్టు చేస్తుంది. ఏదైనా కానీ షెల్టర్ దగ్గర ఉన్నా కానీ ఇతనికి ఏంటంటే ఆ గాలి వలన ఈ వర్షపు నీళ్లు
తో తడిసిపోవడం గానీ, మొహాల మీద కొట్టడం గానీ జరుగుతుంది. పేజ్ నంబర్ 12. ఐ వెంట్ బ్యాక్ టు బజార్ అండ్ సాట్ డౌన్ ఇన్ ద షెల్టర్ ఆఫ్ క్లాక్ టవర్. ఇక లాభం లేదని అక్కడికి నుండి వెళ్ళిపోయి బజార్ అంటే మామూలుగా వ్యాపార కూడళ్ళు అనమాట. వెళ్ళిపోయాడు. అక్కడ క్లాక్ టవర్ ఉంది. అక్కడ కొంచెం షెల్టర్ ఉంది. షెల్టర్ అంటే ఏందంటే నిలబడ్డానికి చోటనమాట. లేదా కూర్చోవడానికి చోటు. ద క్లాక్ షోడ్ మిడ్‌నైట్. అప్పుడు రాత్రి 12 గంటలైనట్టుగా ఆ గడియారం చూపిస్తుంది. ఐ ఫెల్ట్ ఫర్ ద నోట్స్. వెంటనే అరే! డబ్బులున్నాయా లేదా ఏమైనాయి అని తడుముకున్నాడు. దే వర్ డాంప్ ఫ్రమ్ ద రెయిన్. ఇతను చూసుకోలేదు. ఆ పైజామా కట్టుకొని ఉన్నాడు గదా! ఆ డబ్బులన్నీ కూడా తడిసిపోయినాయి. డాంప్ అంటే వెట్ అని. తడిసిపోయినాయి. అనిల్స్ మనీ. అరే! అనిల్ డబ్బు ఇది. ఇన్ ద మార్నింగ్ హీ వుడ్ ప్రాబబ్లీ హ్యావ్ గివెన్ మీ 2 or 3 రూపీస్ టు గో టు సినిమా. అరే! అనిల్ దగ్గర ఉండుంటే 2, 3 రూపాయలు ఖచ్చితంగా ఇచ్చేవాడు సినిమాకి పోరా అనేసి. బట్ హౌ నౌ ఐ హ్యాడ్ ఇట్ ఆల్. కానీ ఇప్పుడు నేను అన్నీ నా దగ్గరే ఉన్నాయి. 600 రూపాయలు నా దగ్గరే ఉన్నాయి. ఐ కుడ్ నాట్ కుక్ హిస్ మీల్స్. అతనికి ఇక వంట నేను వండలేను. రన్ టు ద బజార్. కనీసం బజార్‌కి వెళ్ళలేను. ఎళ్లి ఏం చేస్తాడు ఆడ సరుకులు తీసుకొస్తాడు. రూపాయో, రూ. 2 నొక్కేస్తుంటాడు. ఆర్ లెర్న్ టు రైట్ హోల్ సెంటెన్సెస్ ఎనీమోర్. అరే! ఇప్పుడు అనిల్ దగ్గర దొంగతనం చేశా. సినిమాలకెళ్ళడానికి డబ్బులియ్యడు. ఎందుకని లేను గదా నేను అనిల్ దగ్గర. అతనికి వంట వండలేను. ఎందుకని? దొంగతనం చేశాను గదా! తన కోసం సరుకులు తేలేను. ఎందుకని? తానిక్కడ దూరంగా ఉన్నాడు గదా! అండ్ లెర్న్ టు రైట్ హోల్ సెంటెన్సెస్ ఎనీమోర్. చదువు నేర్చుకోవాలనుకోవడం అది కూడా ఉండదు. ఎందుకని? తాను 600 రూపాయలకి కక్కుర్తి పడ్డాడు గదా! అందుకని. ఐ హ్యాడ్ ఫర్గాటెన్ అబౌట్ దెమ్ ఇన్ ద ఎక్సైట్‌మెంట్ ఆఫ్ థెఫ్ట్. తన యొక్క ఏదైతే దొంగ చోర కళ ఉందో అది చూపించుకోవడానికి పడిన తాపత్రయంలో ఇయన్నీ మర్చిపోయాడు. హోల్ సెంటెన్సెస్ ఐ న్యూ కుడ్ వన్ డే బ్రింగ్ మీ మోర్ దాన్ ఫ్యూ హండ్రెడ్ రూపీస్. నాకు తెలిసి ఏదైతే తాను చదువు నేర్చుకుంటున్నాడో ఆ చదువు వల్ల రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇలాంటి వందలు ఎన్నో సంపాదిస్తాడు అతను. ఇట్ వాజ్ ఎ సింపుల్ మ్యాటర్ టు స్టీల్. దొంగతనం చేయడమే ఉంది. ఇక మొత్తం అందరు నిద్రపోతున్నప్పుడు చిన్నగా దొంగతనం చేసేసాడు అనిల్ నిద్రపోతున్నప్పుడు. అండ్ సమ్‌టైమ్స్ జస్ట్ యాజ్ సింపుల్ టు బి కాట్. అలా అని దొంగతనం చేయడం చాలా సింపుల్ అనేసి అదే అంత సింపుల్ కాదు. ఈజీగా పట్టుబడతారు కదా. అనిల్ కావాలనుకుంటే కళ్ళు తెరిచుంటే ఆడే దొంగ దొరికేసేవాడు. కానీ ఎంత సింపుల్‌గా దొంగతనం చేయొచ్చో అంతే సింపుల్‌గా పట్టుబడొచ్చు అంటున్నాడు. బట్ టు బి రియల్లీ బిగ్ మ్యాన్. కానీ ఏ క్లెవర్ అండ్ రెస్పెక్టెడ్ మ్యాన్ వాజ్ సంథింగ్ ఎల్స్. కానీ ఇతను ఎట్లా ఉన్నాడంటే నేను ఒక పెద్ద మనిషిలాగా ఉండాల. ఒక తెలివైన అందరూ మెచ్చుకునేటటువంటి, అందరూ గౌరవించేటటువంటి వ్యక్తిగా ఉండడం అంటే అది వేరు. దొంగ అనుకోండి కొడతారు, ఊస్తారు, నానా యాగి చేస్తారు అతన్ని, పరిగెత్తిస్తారు, ఒక చోట ఉండనీయరు అతన్ని. కానీ ఒక మంచి వ్యక్తిగా, గౌరవనీయమైన వ్యక్తిగా, గౌరవం పొందే వ్యక్తిగా ఉండడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. అండ్ ఐ షుడ్ గో బ్యాక్ టు అనిల్. అనిల్ దగ్గరికి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు. అండ్ ఐ టోల్డ్ మై సెల్ఫ్ ఇఫ్ ఓన్లీ టు లెర్న్ టు రీడ్ అండ్ రైట్. చదువు నేర్చుకోవాలంటే నేను అనిల్ దగ్గరే ఉండాలి. నేను అనిల్ దగ్గరికి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నాడు. ఐ హరీడ్ బ్యాక్ టు ద రూమ్ ఫీలింగ్ వెరీ నర్వస్. వెంటనే ఎట్లాగైనా సరే వెళ్ళిపోవాలని ఆ రూమ్ వైపుకి అనిల్ ఉండేటటువంటి ప్లేస్ ఏదైతే జూమ్నా స్వీట్స్ ఉందో అక్కడ పైన ఉంది కదా ఆ రూమ్కి వెళ్ళిపోయాడు. చాలా టెన్షన్గా ఉన్నాడు. బికాస్ ఇట్ ఈస్ మచ్ ఈజియర్ టు స్టీల్ సంథింగ్ దాన్ టు రిటర్న్ ఇట్ అన్డిటెక్టెడ్. ఎప్పుడైనా సరే కామా తర్వాత ఫర్ ఉంటే కొరకు కాదు అది. బికాజ్ అని అర్థం అనమాట. ఎందుకు అంత టెన్షన్ పడుతున్నాడు అంటే ఎందుకు ఇట్ ఈస్ మచ్ ఈజియర్ టు స్టీల్. దొంగతనం చేయడం అనేది ఏముంది ఈజీగా అయిపోతుంది. కానీ దాన్ని మరలా ఎలా అయితే దొంగతనం చేశాడో కనబడకుండా అలానే కనబడకుండా దాన్ని పెట్టేయాలంటే అంత సులువేం కాదు. ఈజియర్ టు స్టీల్. దొంగతనం చేయడమే సులభం. మరలా దాన్ని వెనక్కి పెట్టేయాలంటే మామూలు విషయం కాదు. ఐ ఓపెన్ ద డోర్ క్వైట్లీ. ఆ చిన్నగా తలుపు అలికిడి కాకుండా ఏమాత్రం శబ్దం కాకుండా తీశాడనమాట. దెన్ స్టూడ్ ఇన్ ద డోర్వే. ఇక ఆ గడప దగ్గర నించున్నాడు. ఇన్ క్లౌడెడ్ మూన్ లైట్. ఆ మూన్ లైట్ ఇప్పుడు ఏమైంది అంటే చిన్నగా ఒక మేఘం
ఆ యొక్క చందమామని కప్పేసిందనమాట. అనిల్ వాజ్ స్టిల్ ఎస్లీప్. అనిల్కి ఏం తెలీదు, నిద్రపోతున్నాడు. ఐ క్రెప్ట్ టు ద హెడ్ ఆఫ్ బెడ్. ఇక తన తలగడ ఉన్న ప్రాంతం వైపుకి వెళ్ళాడు. అనిల్ నిద్రపోతున్న తలగడ ప్రాంతానికి. అండ్ మై హ్యాండ్ కేమ్ అప్ విత్ ద నోట్స్. వెంటనే పైజామా కట్టుకున్నటువంటి ఆ డబ్బులు తీశాడు. ఐ ఫెల్ట్ హిస్ బ్రెత్ ఆన్ మై హ్యాండ్. ఇప్పుడు పెట్టబోతున్నప్పుడు అనిల్ యొక్క శ్వాస ఇతని చేతికి తగులుతుందనమాట. ఐ రిమైన్ స్టిల్ ఫర్ ఎ మినిట్. ఓ నిమిషం పాటు అట్లానే ఏమాత్రం కదలకుండా ఉన్నాడు. దెన్ మై హ్యాండ్ ఫౌండ్ ద ఎడ్జ్ ఆఫ్ ద మ్యాట్రెస్ అండ్ స్లిప్డ్ అండర్ ఇట్ విత్ ద నోట్స్. ఇక ఏం చేశాడంటే చిన్నగా తన చెయ్యి పోనిచ్చి నోట్లు అంతకుముందు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో ఆ డబ్బులు అనేవి, డబ్బు నోట్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో, అంతకుముందున్న ప్రాంతంలో పెట్టేశాడు. ఐ అwoke లేట్ నెక్స్ట్ మార్నింగ్ టు ఫైండ్ దట్ అనిల్ హ్యాడ్ ఆల్రెడీ మేడ్ ద టీ. చక్కగా నిద్రపోయాడండి. ఇక అమ్మయ్య పెట్టేశాను డబ్బులు, అనిల్ నిద్రపోతున్నాడు, ఎలాంటి ప్రాబ్లం లేదు, దొరకంలే అనేసి ఇతను దొంగ నిద్రపోయాడు. కానీ ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యాడు. అదేందో చూద్దాం. ఐ అwoke లేట్ నెక్స్ట్ మార్నింగ్ టు ఫైండ్ దట్ అనిల్ హ్యాడ్ ఆల్రెడీ మేడ్ ద టీ. అనిల్ లేవడం జరిగింది, టీ తయారు చేయడం జరిగింది. అండ్ హీ స్ట్రెచ్డ్ అవుట్ హిస్ హ్యాండ్స్ టువర్డ్స్ మీ. బెడ్ టీ. దొంగకి ఏం చేశాడు, టీ కాచి మరీ అనిల్ ఇస్తున్నాడు. దేర్ వాజ్ ఎ 50 రూపీ నోట్ బిట్వీన్ హిస్ ఫింగర్స్. అంతేకాదు టీ చేసుకున్నాడు. ఇక్కడ టీ కాదు ఇస్తుంది, ఏంటంటే 50 రూపాయల నోట్. హీ స్ట్రెచ్డ్ అవుట్ హిస్ హ్యాండ్ టువర్డ్స్ మీ. చెయ్యి చాచాడు, చెయ్యి చాచా టీ ఇస్తున్నాడు కావాలో అనుకున్నా నేను. కానీ ఏమి ఇస్తున్నాడు, దేర్ వాజ్ ఎ 50 రూపీ నోట్ బిట్వీన్ హిస్ ఫింగర్స్. వేళ్ల మధ్యలో 50 రూపాయల నోట్ ఉంది. 600 రూపాయలు నొక్కేశాడు. అన్ని 12 50లు ఒక నోటు తీసి ఇతనికి ఇస్తున్నాడు. మై హార్ట్ శాంక్. గుండె జారిపోయిందండి. ఐ థాట్ ఐ హ్యాడ్ బీన్ డిస్కవర్డ్. బా దొరికిపోయానరా అనుకుంటున్నాడు దొంగ. ఐ మేడ్ సమ్ మనీ ఎస్టర్డే. నిన్న నాకు కొంచెం డబ్బు వచ్చిందిలే. ఈ ఎక్స్ప్లెయిన్. నౌ యూ విల్ బీ పెయిడ్ రెగ్యులర్. ఇక నుంచి నువ్వు రెగ్యులర్గా డబ్బులు అనేవి నీకు అందుతాయి. మై స్పిరిట్స్ రోజ్. ఒక్కసారిగా ఇతనిలో ఉన్నటువంటి అన్నీ మళ్ళీ వచ్చేసినాయి అనమాట. స్పిరిట్స్ రోజ్ అంటే ఒక్కసారిగా ఆనందం, ముఖంలో నవ్వు వచ్చేసింది, శరీరంలో యాక్టివ్నెస్ వచ్చేసింది. అమ్మయ్య అనుకున్నాడు. బట్ వెన్ ఐ టుక్ ద నోట్ ఐ సా ఇట్ వాజ్ స్టిల్ వెట్ ఫ్రమ్ ద నైట్స్ రెయిన్. కానీ ఎప్పుడైతే ఆ నోటుని, ఆ 50 రూపాయల నోటు తీసుకున్నాడో తడిగా ఉంది. ఎందుకు తడిగా ఉంది? ఆ లాజిక్ మిస్ అయిపోయాడు. తడిగా ఉన్న నోట్లు, మరి పొడిగా ఉన్న నోట్లు పెట్టుకున్నాడు దిండు కింద, తడిగా ఎలా మారిని? ఆ లాజిక్ మిస్ అయ్యాడు అనమాట. అంటే ఎవరో తీశారు, రాత్రి వర్షం పడింది అంటే ఈ నోట్లు బయటికి వెళ్ళి తడిసిన నోట్లు మరలా దిండు కింద చేరిని. అంటే ఎవరో వ్యక్తి తీసుకెళ్ళాడు, బట్ తీసుకొచ్చాడు అనే విషయాన్ని అనిల్ గ్రహించాడు. టుడే విల్ స్టార్ట్ రైటింగ్ సెంటెన్స్ ఈ సెడ్. ఓకే, ఈ రోజు నుంచి వాక్యాలు రాయడం నేర్చుకుందాం అన్నాడు అనిల్. హీ న్యూ. అనిల్కి తెలుసు. ఏం తెలుసు? ఆ లాజిక్, చిన్న లాజిక్ వల్ల ఏం జరిగిందో అనేది అనిల్కి తెలిసిపోయింది. అంటే ఇతను దొంగతనం చేశాడు, తీసుకెళ్ళిపోయాడు, మరలా తీసుకొచ్చాడు అనే విషయం తెలిసిపోయింది. బట్ నెయిదర్ హిజ్ లిప్స్, కానీ అతని పెదాలు కానీ అతని కళ్ళు కానీ షోడ్ ఎనీథింగ్, ఏం చూపిట్లా. అంటే అతని పెదాలు కానీ అతని కళ్ళు కానీ అరే నువ్వు ఏం చేశారో నాకు తెలుసురా, తెలిసిపోయిందిరా అనేది చూపిట్లా. ఐ స్మైల్డ్ ఎట్ అనిల్. అనిల్ వైపు చూసి నవ్వాడు. ఇన్ మై మోస్ట్ అప్పీలింగ్ వే. చాలా చాలా అద్భుతంగా నవ్వాడు. అండ్ ద స్మైల్ కేమ్ బై ఇట్ సెల్ఫ్ వితౌట్ ఎనీ ఎఫోర్ట్. ఇంతకుముందంతా ఇప్పుడు నేను నవ్వాలి అంటే తెచ్చి పెట్టుకున్న నవ్వుతో నవ్వేవాడు. కానీ ఈసారి నవ్వు హృదయంలో నుంచి వచ్చింది. అరే నేను నేర్చుకోబోతున్నాను, నేను వాక్యాలు నేర్చుకోబోతున్నాను. ఖచ్చితంగా నాకు మంచి లైఫ్ ఉంటుంది. ఈ దొంగతనాలు నాకొద్దు, ఒక రెస్పెక్టబుల్ మ్యాన్గా నేను బ్రతకాలి అనేసి హరి సింగ్ అనే దొంగ పేరు పెట్టుకున్న దొంగ అనుకున్నాడు అనమాట. ఇది రస్కిన్ బాండ్ రాసినటువంటి కథ ద థీఫ్. ఇక గ్లాసరీ విషయానికి వస్తే పదాలు ఏవైతే ఉన్నాయో, ఫ్లాటరీ అంటే పొగడతా అనమాట, బిస్కెట్లు వేయడం అంటారు మన భాషలో. మోడెస్ట్లీ అంటే చాలా వినమ్రంగా, హంబుల్ వే, అతి వినయం చూపిస్తాడు ఇక్కడ దొంగ. గ్రంటింగ్ అంటే అరవడం, గొంతులో నుంచి వచ్చే శబ్దాలు అనమాట. ఎత్తేటప్పుడు అట్లా వస్తాయి కదా, అట్లా. అప్పీలింగ్ అంటే అట్రాక్టివ్, ఆకర్షణీయమైన అని అర్థం. అన్లైన్డ్
అన్లైన్డ్ అంటే ఇప్పుడు జనరల్‌గా కొంచెం వయసు అయిపోయిందనుకోండి. నుదురు మీద గీతలొస్తుంటాయి. ఇట్లా గీతలొస్తూ ఉంటాయి. దాన్ని అన్లైన్డ్ అంటారు. ఇక్కడేందంటే అతను నిద్రపోతున్నప్పుడు ఎలాంటి బాధ లేదు, ఎటాంటి చికాకు ఏమీ లేవు. ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. కాబట్టి ఇదండి టోటల్‌గా 'ద థీఫ్' లేదా 'ద థీఫ్ స్టోరీ' బై రస్కిన్ బాండ్. దీనికి సంబంధించినటువంటి సమ్మరీ, అలానే ప్రశ్నలు, సమాధానాలు వేరే వీడియోస్‌లో చూద్దాం. థాంక్స్ ఎ లాట్.